చెవిని ఎలా శుభ్రం చేసుకోవాలో తెలుసుకున్నాము కదా. చెవిలో చీమ వచ్చే ఎలా తుడుచుకోవాలో తెలుసుకున్నాము కదా. చెవిలో గీగలు దోమలు పోతే ఎలా నీళ్ళు పోసుకోవాలో తెలుసుకున్నాం. చెవిలో ఏమేమి వేయకూడదో తెలుసుకున్నాం కదా. ఓకే, ఇప్పుడు ఏం తెలుసుకోబోతున్నాము? ముక్కు గురించి. అవునా? ముక్కు గురించి మీ అందరికి 10 సంవత్సరాలు అయిన వాళ్ళందరికీ జలుబులు దగ్గులు వస్తాయా రావా? వస్తాయి. మరి ఎవరికన్నా చీమిడి వచ్చి ఇక్కడ నుంచి ఇట్లా అంటారా? ఇక్కడ నుంచి ఇట్లా, ఈ దరి నుంచి ఇట్లా, ఈ దరి నుంచి ఇట్లా, అట్లా లేరు కదా. మీరంతా గుడ్ కదా. ఈ పాప చూడు, నోట్లో కొత్తుందా లేదా? ఇట్లా అనవచ్చు కదా. అనొచ్చా? అనకూడదు. అయితే సరే, మీరంతా మంచోళ్ళు. అయితే ఇట్లా కారినప్పుడు ఏం చేయాలంటే టవల్లో చేదకూడదు. ఇట్లా ఒక ముక్కు ముయ్యాలి. ఈ ముక్కు మూసేసి ఈ ఏలు ఇట్లా పట్టుకొని చీదాలి. ఒక ముక్కు ముయ్యాలి. ఈ ముక్కులో నుంచి చీమిడి వస్తుంది, చీతే అని. మళ్ళీ అలాగే ఈ ముక్కును మూసేసి ఇది పట్టుకొని అంటే ఈ ముక్కులోది వస్తుంది. ఒక ముక్కు ముయ్యాలి, ఒక ముక్కు తెరిచి చీదాలి. అది ఎక్కడ చీదాలి? నేనేం చేశాను? ఎక్కడ ముయ్యకూడదని చెప్పాను మొన్న. అప్పుడు క్లాసులో ఏడబడతాడు ఈమన్నానా? ఎక్కడ ఈమన్నాను? ఒకళ్ళకి వస్తుందా రాదా? చీదిన తర్వాత ఏం చేయాలి? ఇట్ట గౌరవ తుడుచుకోవాలి. చేతులు కడుక్కుని అప్పుడు కర్చీపుతో తుడుచుకోవాలి. ముందుగా శివుడి రుద్దుకోమని కాదు. అర్థమైందా? అప్పుడు చేతులు శుభ్రంగా తుడుచుకోవాలి. ముక్కులో ఏం పెట్టుకుంటారు? ముక్కులో కూడా అంతే, బలపాలు పూసలు అన్నీ పెట్టుకుంటారు. కొన్ని ఇక్కడ వస్తాయి, కొన్ని ఇక్కడ రావు, ఏమీ అతుక్కుపోతాయి. అలాంటప్పుడు డేంజర్. కాబట్టి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఓకే, ఇక్కడ చూడండి, ఆ బాబు చీరుతున్నాడు. ఒక్కోసారి ఎండాకాలం కొంతమంది ముక్కులో మనకి రక్తం కాకుంటారు. ఇట్లా సేపు పట్టుకోవాలి. 5 నిమిషాలు ఇట్లా వంచాలి. తలకాయ వంచి ముక్కును పట్టుకుని నోటితో గాలి తీసుకోవాలి. 5 నిమిషాలు పట్టుకోవాలి. అప్పుడు 5 నిమిషాలకి రక్తం కారడం ఆగిపోతుంది. ఆగలేదు అనుకో, డాక్టర్ దగ్గరికి పోవాలి. పోయే ముందు నీకు గొంతులోకి రక్తం వస్తుంది. రక్తం వచ్చినప్పుడు దాన్ని మింగుతారా? మింగకూడదు, ఊసేయాలి. అర్థమైందా? ఎన్ని గంటలు పట్టుకోవాలి? ఇట్లా 5 నిమిషాలు పట్టుకుని తలకాయ ఏం చేయాలి? వంచాలి. ఓకే, రైట్, గుడ్. ఇక్కడ వరకు